ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ గేటు ముందు నుంచి రన్ ఫర్ హెల్త్ నేషన్ అనే నినాదంతో సంకల్ప కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మారాథాన్ వాక్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏపీ ఎస్పీ, డీఎస్పీ, మహబూబాబాద్ జిల్లా ఒలింపిక్ అధ్యక్షులు రామాంజనేయులు కలిసి మారాథాన్ వాక్ను లాంఛనంగా ప్రారంభించారు. దేశ సమైక్యత, సోదర భావంతో మెలగాలని కోరుతూ చేసిన మరి అతను వాక్ నగర ప్రజలకు స్ఫూర్తినివ్వాలి అని షేక్ మహబూబ్ బాషా కోరారు. పోలీస్ నియామకాలకు వచ్చిన వాళ్ళు ఫిట్నెస్ లేక చాలా మంది అనర్హులుగా వెళ్లిపోతున్నారన్నారు. ఈరోజు కర్నూలు టౌన్లో మహావీర్ వాళ్ళ ఆర్గనైజేషన్ తరఫున 2K రన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామాంజనేయులు గారు, మహావీర్ వాళ్ళ టీము, మన లతా మాధురి గారు, ధోని గారు, తర్వాత వివిధ స్కూల్స్కి చెందిన పిల్లలు, పోలీస్ ఆర్గనైజేషన్ తరఫున 100 మంది కానిస్టేబుల్స్, ఇలా వివిధ రంగాలకు చెందిన అందరూ పాల్గొని యువతలో ఉత్సాహం నింపాలని, మరియు నిన్ననే స్వచ్ఛ ఆంధ్ర అనే ఒక మంచి ప్రోగ్రాం చేయడం జరిగింది. క్లీనింగ్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉంటే ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా యువత చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఎటువంటి వాళ్ళకి నెగిటివ్ ఆలోచనలు రాకుండా మంచి దారిలో నడవడానికి ఈ రన్ ఆర్ క్లీనింగ్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి కార్యక్రమాలు కర్నూలులో ఇంకా ఎక్కువ మంది ఆర్గనైజర్స్ జరపాలని కోరుకుంటూ, ఇక్కడికి ఎవరైతే వచ్చారో వీరంతా ఇలాంటి కార్యక్రమాలు వాట్సాప్లో షేర్ చేస్తూ, యూట్యూబ్లో పెడుతూ మిగతా వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మీడియా బ్రదర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, నిన్న జరిగిన స్వచ్ఛ టీంకు ఇవాళ నిఖిల్ అయితేనే ఉంది, అలాగే చిరంజీవి గారు ఎంతో కృషి చేసి యువతను ముందుకు తీసుకొచ్చారు. ఇలా చాలా కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే యువతలో వాళ్ళ యొక్క మానసిక ఉల్లాసం, ఎదుగుదల ఉంటుంది. అలాగే ఫిజికల్ ఫిట్నెస్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే సోషల్ అవేర్నెస్ కూడా మనము ప్రజల్లో తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇవాళ యువతనే కాకుండా మహిళలు కూడా చాలా పార్టిసిపేట్ చేశారు ఇందులో. అట్లాగే పెద్ద వయసు వాళ్ళు కూడా చాలా పార్టిసిపేట్ చేశారు. ఇలా కర్నూలు మొత్తం కూడా ఒక జాతి, మత, కుల మత భేదాలు లేకుండా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చి ప్రజలంతా కూడా కర్నూలు జిల్లా ఏదానికి సాటి లేదు, సాటి రాదు అనే విధంగా అన్ని వర్గాల వాళ్ళని ఏకం చేయడానికి ఇలాంటి మారథాన్ రన్లే ముఖ్యమని చెప్పేసి నా ఉద్దేశము. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేసినందుకు మన మారథాన్ టీంకు, అలాగే మహబూబ్ బాషా గారికి, ఇవాళ ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి స్పోర్ట్స్ అథారిటీ, యూట్యూబ్ అథారిటీ, ఇన్స్టాగ్రామ్, ఇలాగే అన్ని ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ ఉన్నాను. మహావీర్ గారు కండక్ట్ చేసిన ఈ మారథాన్లో పార్టిసిపేట్ చేయడం అయితే చాలా హ్యాపీగా ఉంది. ఇది మన హెల్త్ కోసం అని 2 కిలోమీటర్స్ మారథాన్ అన్న నేషనల్ అంతం ఉందన్న. నేషనల్ అంతం తర్వాత కొంచెం డిస్పాచ్ కదాం. నేషనల్ అంతం ఉంది. హ్యాబిటైజ్ చేసుకోవాలని నా ఆకాంక్ష. సంకల్పని రన్ ఫర్ హెల్త్, రన్ ఫర్ నేషన్ అనేటువంటి నినాదంతో ఈరోజు చేసినటువంటి కార్యక్రమం నిజంగా మహాబాషా గారు చెప్పినట్టు ఫిట్నెస్ అనేది ఉంటే ఖచ్చితంగా పోలీసు, రైల్వే ఇలాంటి రిక్రూట్మెంట్స్ పడుతుంటాయి. ఇలాంటివి పడుతున్నప్పుడు ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని మొత్తం రాబోయే తరానికి ఒక స్ఫూర్తిగా నిలవాలని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మహావీర్ వారి ఆధ్వర్యం నిజంగా అభినందనీయం. మరి ఈ కార్యక్రమానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే క్రీడా సంఘాలకు సంబంధించిన క్రీడాకారులు, అలాగే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన, తర్వాత సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నటువంటి యూట్యూబర్స్ అందరికీ కూడా చాలా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆశిస్తూ అందరూ కోఆపరేట్ చేయాలి, కర్నూలు అంతా ఒకటిగా ఉండాలని చెప్పేసి కోరుతూ